హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండ్రు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? నిన్న బసవన్న గుడి దగ్గర కడలేకాయ ఫేర్స్ అని పెద్ద జాతర జరిగిందండి. ఆ జాతరకి వెళ్ళాము. చాలా 5 డేస్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. కల్లేకాయ ఫేర్స్ అంటే అండ్ తెలుగులో వచ్చేసి ఏరుశనక్కాయలు అంటాం కదా మనము. ఆ ఏరుశనక్కాయల పండుగ అన్నమాట. అంటే ఎక్కడెక్కడి నుంచో రైతులు వస్తారండి తీసుకొని ఏరుశనక్కాయలు తీసుకొని వచ్చి అక్కడ అమ్ముతారన్నమాట. ఉడకపెట్టినవి ఇంకా ఏమేమో వెరైటీస్గా ఉంటాయండి. అన్నీ ఇవే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒకసారి చూసిన ఆల్రెడీ. కానీ లోపల పోయేకి బా ఫుల్లు క్రౌడ్ ఉండింది. ఎక్కువ పోయేకే లేదు. కొంచెం ప్లేస్ కూడా లేదు వెళ్ళేకి. గాడి పెట్టుకునేకి జాగా లేదు. వెళ్ళేకి జాగా లేదండి. అందుకే బయట నుంచే వీడియో తీసినాను. ఫుల్ రష్ అండి. ఎంత అంటే చాలామంది, ఫుల్ జనాలు, ఎక్కువ మంది జనాలు ఉన్నారండి. అందుకే లోపలికి వెళ్ళలేకపోయాము. బయట నుంచే షూట్ చేసినాను. ఈ లైటింగ్ మాత్రమే తీసుకొని వచ్చేసినాను నేనైతే. లోపలికి వెళ్ళేకి కుదరలేదు. భలే బాగుంటుందండి. అందరూ వస్తారన్నమాట చూసేకి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. రైతులు కూడా వచ్చి అమ్ముతారన్నమాట. ఇవన్నీ చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది. 5 డేస్ జరుగుతుంది జాతర బసవన్న గుడి దగ్గర. చాలా ఫేమస్ అండి. బొమ్మలు ఉంటాయి. చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మలు అవన్నీ దొరుకుతుంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ కల్లేకాయ అండి. ఏరుశనక్కాయలే ఫేమస్ అక్కడ. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అమ్ముతారండి. చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి లోపల పోయేకి మాకు కొంచెం కూడా లేదు చూసేకి. బయట నుంచి అంతా చూసుకొని వచ్చేసినాము. దూరం నుంచి అదే ఈ లైటింగ్ మాత్రమే షూట్ చేసుకొని వచ్చేసినాను. లోపల పోదామని ట్రై చేసినాను. కానీ ఫుల్ రష్ అండి. ఒక్కరొంతు కూడా లేదు. వెళ్ళి చూద్దామంటే దొడ్డ గణపయ్య అనే గణపతి, చాలా పెద్ద గణపయ్య ఉండు. చాలా పెద్ద దేవుడిది ఉంది. గణేష దేవుడిది పెద్ద విగ్రహం ఉందండి లోపల. చాలా బాగుంటుంది. ఇంకా నందీశ్వరుడు కూడా ఉంది. ఈ టెంపుల్ ముందే జరుగుతూ ఉంటుంది జాతర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళి చూడండి. ఇయర్లీ 1 టైం ఈ మంత్లోనే జరుగుతుంది, నవంబర్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రై చేయండి. వీళ్ళకి బెంగళూరులో బసవన్న గుడి దగ్గర జరుగుతుంది ఈ జాతర. చాలా బాగుంటుంది. వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళంటే ఇంకా నేను చాలా చూసుండేదాన్ని. ఇది బయట నుంచే చూసిన అంతే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా అబ్బాయికి ఫ్లిప్కార్ట్లో సైకిల్ తీసినాం. మా బాబు, మా హస్బెండ్ వచ్చేసి ఊరికి టైంపాస్ కోసం నేర్పిస్తూ ఉండు అబ్బాయికి. మా అబ్బాయి కూడా తిరుగుతూ ఉండు కొంచెంసేపు. ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. కాసేపు అదిగో 2000 వచ్చేసింది. ఆ సైకిల్ వచ్చేసి 2000 ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము మేము. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏమీ డిఫెక్ట్ ఏం లేదు. ఐటమ్ ఫుల్ చాలా బాగుంది. వచ్చేసి ప్రైస్ వచ్చేసి 2000 ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఇంకంతేనండి. ఇంకేం లేదు. ఇంకేముందబ్బా, ఇంకేం లేదు ఫ్రెండ్స్. కారు వస్తూ ఉన్నింది, పోలీసు వాళ్ళ కారు. అందుకే ఆపి సైడ్లో నిల్చుకున్నారు. బాయ్ ఫ్రెండ్స్.